హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు నేను ప్రభుత్వానికి తెలియపరిచేది ఏంటంటే ఎస్పెషల్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంను గూర్చి కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలో ఆకతాయి మూకల యొక్క ఆగడాలు చాలా దుర్భరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నట్లుగా కొన్ని సందర్భాలు కనపడుతున్నాయి. దయచేసి ఆ సందర్భాలు ఏంటంటే మిర్యాలగూడెంలో డ్రగ్స్ మాఫియా అనేది చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. ఆ డ్రగ్స్ మాఫియాను యూత్ దాన్ని నడిపిస్తున్నటువంటి వైనం కనపడుతుంది. నేను ఈ మధ్యకాలంలో మిర్యాలగూడెంని వెళ్ళడం జరిగింది. అక్కడ అబ్జర్వేషన్ చేయగా యూత్ పిల్లలు కొంతమంది ఆటోలలో, కొంతమంది కొన్ని రకాల వాహనాలలో డ్రగ్స్ని విక్రయం కోసం తీసుకెళ్తున్నట్టుగా అనుమానాస్పదంగా కనపడేటువంటి సందర్భాలు మ్యాక్సిమం మనము ఈ డ్రగ్స్ అలవాటు ఉన్న యూత్ను మనం చూస్తే కనుక మనము గుర్తుపట్టవచ్చు. అలాంటి మూక మిర్యాలగూడెంలో చాలా ముమ్మరంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, బిఎల్ఆర్ గారికి నేను హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ తరఫున తెలియపరిచేది ఏంటంటే ఈ యొక్క ఆకతాయి యొక్క ఆటలు కట్టించడంలో మీ పాత్ర మీరు వహించాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా సంస్థ తరఫున నేను కోరుకుంటున్నా. ఇలాంటి వారిని ఖండించి మీరు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని ప్రజలను వారి నుంచి నరరూప రాక్షసులుగా మారుతున్నారు ఈ డ్రగ్స్ తీసుకొని వారి బారి నుంచి కాపాడవలసిందిగా కోరుతున్నా. త్వరలో హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ తరఫున మేము మీ దృష్టికి కొన్ని అంశాలను ఈ యొక్క డ్రగ్స్ విక్రయిస్తున్నటువంటి వారి యొక్క డీటెయిల్స్లను వారి యొక్క ఆగడాలు ఎక్కడెక్కడ నడుస్తున్నాయని ఏరియా వైజ్గా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చే దిశలో మా సంస్థ ముందుకు రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి నేను అధికారులు, ప్రజాప్రతినిధులను, ప్రజలను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.